ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనము ఎంట్రీ అనేది చేయొచ్చు. ఓకేనా, అప్పుడు ఎస్ఎల్ వచ్చేసి మనం ఇదే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఎంట్రీ అనేది చేయొచ్చు, ఇక్కడ కూడా ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇంకోటి ఏం గుర్తు పెట్టుకోండి అంటే మార్కెట్ అనేది ఏదైతే ఇది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో 200 కి మించి గ్యాప్ అప్ అనేది కావద్దు. 200 కి మించి గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ మీరు ట్రేడ్ అనేది చేయకండి. 200 లోపు 200 ఇలా ఓపెన్ అయినా మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఈ 200 అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయితే అక్కడ కూడా మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. మీరు ఏం చేయండి అంటే ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన ప్రతిసారి మీరు ఒక 30 to 40 ట్రేడ్స్ అనేది చేయండి. చేస్తే మీకు ఏమవుతుందంటే ఫ్లాగ్ ప్యాటర్న్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, అది తెలిస్తేనే మీకు బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క బిహేవియర్ ఏంది, బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ని ఎప్పుడు ట్రేడ్ చేయాలా అనే దాని గురించి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే నేను